శ్రీ గురుపాదుకాభ్యో నమః. హరి ఓం. శివరాత్రి అసలు రకరకాలుగా చెప్తారు. శివరాత్రికి ఇలా చేయండి, అట్లా చేయండి, రండి, నిల్చోండి, మేల్కోండి, పడుకోకండి, పండుకుంటే ఎనర్జీ రాదు, హై ఎనర్జీస్ ఉంటాయి, పండుకోవద్దని చెప్పేసి పాటలు పెడతారు. రకరకాల పాటలు ఉంటాయి, అందులో భక్తి గీతాలు ఉంటాయి, అభక్తి గీతాలు ఉంటాయి, సాంసారిక గీతాలు ఉంటాయి. ఎన్ని అల్లర్లో. అసలు ఏం చేయాలి శివరాత్రి రోజు? శివరాత్రి రోజు ఏం చేయాలి అనేది ఒకరు నేనొచ్చి ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పేది మీరేదో వినేది మీకు తెలియంది అని కాదు. కాకపోతే దీన్ని సులభంగా ఎట్లా అర్థం చేసుకోవచ్చో నేను గురువుల ద్వారా తెలుసుకున్న పద్ధతిలో మనం చెప్పుకుందాము. మళ్ళీ ఎట్లా అంటే మననం ధ్యానాచ్చ సంకీర్తనాత్, మననం చేయడం వల్ల, ధ్యానం చేయడం వల్ల, సంకీర్తనం వల్ల, తపస్సు, ఇదంతా కూడా తపస్సు కిందకే వస్తుంది. తపస్సు అంటే వేరేది కాదు. ఇప్పుడు మనకి ఇష్టమైన ఒక ప్రాచుర్యం పొందిన వ్యక్తి ఉన్నారనుకోండి, నలుగురికి తెలిసిన వాడైనా సరే, మనం ఏం చేస్తాము, ఆయనకు సంబంధించినటువంటి చిత్రాలు పెట్టుకుంటాం ఇంట్లో. ఆయన ఇచ్చినటువంటి విలేకరులకు కానీ బయట కానీ మాట్లాడినటువంటి సందర్భాలను చూస్తాము, పరిచయాలని చదువుతాము. వారి యొక్క శైలి ఏంటిది, వారి ఆలోచన పటిష్టత ఏంటిది, వారి యొక్క వైభవం ఏంటిది చదువుతుంటాం కదా. మనం మామూలుగా ఫోన్లో అయినా సరే, మనం చరవాణిలో చూసుకోవడం అయినా సరే, మనం తద్వారా అంతర్జాలంలో వెతకడం అయినా సరే, ఆయన యొక్క చిత్రపటాలని చూసినప్పుడైనా సరే, మనకి ఎవరైతే ఇష్టమో, అదేదో నటుడు కావచ్చు, చలనచిత్రంలో ముఖ్య నటుడు కావచ్చు, తండ్రి గారు కావచ్చు, అమ్మగారు కావచ్చు, అన్నయ్య కావచ్చు, చెల్లెలు కావచ్చు, భగవంతుడు కావచ్చు, ఒక క్రీడాకారుడు కావచ్చు, ఎవరైనా సరే మనము వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు వివిధ రకాలుగా మనం వాళ్ళని చదువుతాము కదా. అంతే కదా, భక్తి కూడా అంతే. వివిధ రకాలుగా ఆయనని చదువుకోవడమే, ఆయనని తెలుసుకోవడమే, ఆయన శైలి గుర్తుపట్టడము, చదవడము, జ్ఞానాన్ని పొందడము, చెప్పిన మాటల్ని గుర్తుపెట్టుకోవడము, ఆచరించడము, ఆయన ప్రతి దాంట్లో మనం ఆయనని కలుపుకోవడమే భక్తి. ప్రతి దాంట్లో క్రీడాకారుడు, ఇప్పుడు ఉదాహరణకు ఒక సచిన్ టెండూల్కర్ ఉన్నారనుకోండి, ఆయన తర్వాత వచ్చే తరాలకి ఆయనే కదా స్ఫూర్తి. ఏది చేయాలైనా ఆయనను చూసుకుంటారు. ఆయన ఇట్లా అన్నారు, ఆయనకి అలవాట్లుండే, వారు ఇంత హుందాగా ఉన్నారు, ఆయన ఇట్లా మాట్లాడినారు, ఆయన ఇట్లా దినచర్య ఇది ఉండే, ఆయన ఇట్లాంటి వ్యాయామాలు చేసేవాళ్ళు, ఇట్లాంటి సాధన చేసేవారు, ఇవన్నీ చదువుతాం కదా. అన్నీ ఒక A to Z, ఆ నుంచి ఆహా వరకు మొత్తం చదువుకుంటాం. ఆయన గురించి తెలుసుకొని ప్రతిదీ మనం ఆయనని అనుకరించడానికి ప్రయత్నిస్తాం. అనుకరించడానికి పక్కన పెట్టండి, వీ డోంట్ కాపీ దెమ్. కాకపోతే మనం అనుసరించే ప్రయత్నం చేస్తాము. వీ ట్రై టు ఫాలో హిమ్. ఫాలోయింగ్ ఈజ్ నాట్ కాపీయింగ్, ఓకే. వీ హ్యావ్ అవర్ ఓన్ స్టైల్, కానీ మనం వాళ్ళని అనుసరించడానికి ప్రయత్నిస్తాం. ఆ అనుసరణ అనేది ఎంత దూరం వెళ్ళిపోతుందంటే, ఒక స్థాయిలో ఒక గొప్ప దాన్ని గనక బాగా సాధన చేసి గొప్ప వాళ్ళని అనుసరించే ప్రయత్నం చేసినామనుకోండి, మనల్ని ఒక తీరం దాటేసి ఒక ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. ఇది మనం ఎందరిలో చూస్తున్నాం మనం. అట్లాగే ఇదే రీతిలో భగవంతుడి గురించి సాధన కూడా అట్లనే ఉండాలి. శివరాత్రి రోజు అంటే మేలుకొని ఉండడం మంచి విషయం, చాలా మంచి విషయం. ఫస్ట్ స్టెప్పే అది, మొదటి అడుగు అది జరిగింది. తర్వాత మేలుకొని ఉండడము. మేలుకోవడం అంటే ఏంటిది? మేలుకొని ఉండి పనికి మాలిన దిక్కుమాలిన సినిమాలు గీతాలు చూడడం సరేనా కాదా? మరి ఏం చెయ్యాలి? ఆ నిద్రను ఎట్లా తట్టుకోవాలి? నిద్ర ఎట్లా కూర్పాట్లు పడడం ఏంటి? కళ్ళు మూసుకుపోతుంటే, మాగన్ను పడుతుంటే దీన్ని ఎట్లా తట్టుకోవాలి? ఇదంతా ఏంటి? దీని వెనకాలన్న సాధన, మర్మము, దేనికి ఇదంతా అనేటటువంటి పరిశోధన, ఆలోచన చేయడమే శివరాత్రి. ఇప్పుడు ఈ శివరాత్రితో మొదలు పెడితే, ఈ శివరాత్రి కొంచెం అటు ఇటుగా కింద పడి లేచి అయినా సరే, మళ్ళీ వచ్చే శివరాత్రికి దాని యొక్క పరమార్థం తెలుసు. ఇప్పుడు అంతే కదండి, ఇప్పుడు UPSC ఉంది, చదువుతాము. ఎంతసేపు ఇప్పుడు ఒక అటెంప్ట్లో క్లియర్ కాకపోతే నెక్స్ట్ అటెంప్ట్కి మనము చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని ఇంకా గొప్పగా సిద్ధమై వస్తాం కదా.
సేమ్ అట్లాగే అదే విధంగా మనం ఒక్కసారి దాటకపోతే ఎట్లా ఉంటుంది మనలో పట్టుదల, ఒక ఉద్యోగం జాబ్ ఇంటర్వ్యూస్ అయినా సరే, ఈసారి కుదరలేదు తప్పకుండా మళ్ళీ సరే నేను సాధించాలి అనేటువంటి దృఢమైనటువంటి పట్టుదలతో కూర్చొని సాధన చేస్తాం. ఈ పట్టుదల మరి పరమాత్మకమైనటువంటి పరమాత్మకు ఎందుకు ఉండదు? పరమార్థమైనటువంటి పరమాత్మకు ఎందుకన్నానంటే, పరమాత్మ సరే, అర్థం అంటే ఏంటి? ఇప్పుడు కనిపిస్తుంది, ఇప్పుడు జరుగుతున్నది, ఈ వ్యవహారం అంతా అర్థము. మరి పరమార్థానికి సంబంధించిన పరమాత్మకి ఏం చేయాలి? అసలు ఏంటి ఆలోచన, చింతనము? ఇదే సాధన, భక్తి. ఇంతేనండి భక్తి అంటే. ఆ రోజు పరమేశ్వరుని ఎక్కడ వెతకాలి, ఏంటి, తత్వం ఏంటి, ఆ ఒక్కరోజు చింతన చేసి ఆ ఒక్క శివరాత్రి సంవత్సరం మొత్తము మీ ఆలోచనల వెనకాల నడపగలిగితే అది మీరు సరైన సాధనలో తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు, జీవిస్తున్నారు అని అర్థం. శివరాత్రి యొక్క అర్థం అదే. అందుకే శివ మహిమ్నా స్తోత్రంలో పుష్పదంతుడు అంటాడు, అనల స్కంధవపుష అంటారు. అనల స్కంధవపుష అంటే, స్కంధము అంటే ఒక మోంపుని స్కందం అంటారు. మోంపు, పిల్లర్, ఇట్స్ అ బీమ్. ఒక బీమ్ని స్కందము అంటారు. అనలం అంటే అగ్ని, అగ్ని జ్వాల కలిగినటువంటి మోపు, వపుష కలిగినటువంటి శరీరం కలవాడా. వపుష్ అంటే శరీరం. ఇప్పుడు ఇట్లాంటి అంటే ఒక బీమ్కి మీరు అగ్ని పెట్టి దాన్ని ఒక శరీరంగా ఊహించుకుంటే, ఆ మండుతున్నటువంటి భీమ్ ఎంత చీకట్లో ఎంత వెలిగిపోతుందో అది పరమేశ్వరుడు. ఇప్పుడు ఈ భీమ్, ఆ అగ్ని, ఆ చీకట్లో ఈ భీమ్ ఏంటి? కేవలం పైనుంచి కింది దాకా ఆద్యంతములు లేనటువంటి భీమ్ వెలిగిపోతున్నటువంటి చీకట్లో కనిపించేది ఏంటి? ఆ భీమ్ ఒక్కటే. ఏంత భీమ్? ఇది తెలుసుకోవడం పరమేశ్వర తత్వం, శివరాత్రి తత్వం. అంతేగాని ఏదో ఉపవాసం ఎందుకు ఉండాలి? దీని యొక్క అర్థం వేరు. ఫస్ట్ ముందు పాటించి అసలు దాని తర్వాత తత్వచింతన చేయండి. పాటిస్తే పోయేది ఏముంది చెప్పండి? ఇప్పుడు మొదటి ఎత్తుకోవడమే ప్రశ్నిస్తే నేర్చుకునేది ఎప్పుడు? ముందు మట్టిలో విత్తనం నాటి దాన్ని మొలకక చేయొచ్చు, కానీ బండరాతి పైన ఎట్లా అది మొలకెత్తుతుంది? ఎత్తదు కదా. అందుకే ముందు పాటించండి, తర్వాత ప్రశ్నించండి, తర్వాత దాన్ని పరిశీలించండి, తర్వాత దాన్ని అనుభవించండి. ఇది భక్తి యొక్క యాత్ర. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టు. అట్లా తెలుసుకునేటటువంటి ఆలోచన శివరాత్రి రోజు మొదలు కావాలి. జాగృతి అంటే అది. మెలుకొని ఉండి అన్ని పనులు చేయడము జాగృతి కాదు. సంసారంలో మునిగిపోయి, మాయలో మునిగిపోయినటువంటి స్వప్న స్థితి, అదొక నిద్రాస్థితి, నిద్రావస్థ. మేలుకొని ఉండడం ఏంటి? ఒక యోగి నిద్రలో కూడా మేలుకుంటాడు. ఒక భోగి లేదా మనలాంటి వాళ్ళంతా మేలుకొని ఉన్నా పండుకున్నట్టే. అది ఏంటి? తత్వం ఏంటి అసలు? దీనికి సమాధానం ఎక్కడ? దీన్ని పరిష్కరించడం ఏంటిది? ఈ యొక్క ఆలోచనల్లో గడిపేదే శివరాత్రి. మీరు ఆ శివుడు అని సకారంగా మీరు ఊహించుకున్నా, లేదు నిరాకారంగా ఊహించుకున్నా, లేదా ప్రశ్నాత్మకంగా ఊహించుకున్నా, ఈ తత్వచింతన చేసిన ప్రతి ఒక్కరికి పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అన్వేషణ మొదలుపెట్టే వారికే దక్కుతుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఎప్పుడైతే మన మథనం అనేది మొదలవుతుందో అప్పుడు చిక్కుతాడు. ఇదే శివరాత్రి. ప్రతి దాంట్లో ఇదే టెక్నిక్ అండి. ఒక సబ్జెక్ట్ తీసుకోండి, ఒక రీసెర్చ్ తీసుకోండి, ఒక వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ తీసుకోండి, ఒక వంటకం తీసుకోండి, ఒక ఆట తీసుకోండి, ఏది తీసుకున్నా సరే దాన్ని బీ ఎ కన్నీసియర్ ఇన్ దట్. ట్రై టు బీ ఎ కన్నీసియర్ ఇన్ దట్. ట్రై టు జనరల్ నాలెడ్జ్ ఉన్నోడు ఎప్పుడు తేలడు పైకి. దాంట్లో దూరి పట్టి, రసాన్ని పట్టి, గుజ్జుని పట్టి
తెలుసుకోవడానికి, మర్మం తెలుసుకునే ప్రయత్నం చేసేవాడే అసలైన విజయోత్సవం ఎగరేస్తాడు, అసలైన విజయుడు. ఇదే శివరాత్రి. శివము అంటే మంగళము, రాత్రి అంటే చీకటి, చీకటిలో మంగళత్వం అంటే జ్ఞానిగా మారడము. శం